ఓం నమో వెంకటేశాయ నమ. ఈరోజు 7/8/2025 రోజు రాశి ఫలాలు చూసుకుందాం. రాశి ఫలాలు చూసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. రాశి ఫలాలు మేషరాశి గురించి తెలుసుకుందాం. విహారయాత్రలు, సామాజిక సమస్యలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి. మీరు ఒకవేళ అనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి. కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన. మీకు ప్రియమైన వారికి మీరు పంచగలిగేది మీ తల్లిదండ్రులను సామాన్యంగా పరిగణించకండి. అలసుగా తీసుకోకండి. ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు. రోజు చివరిలో మీరు మీ కోరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గరి వారిని కలవడానికి వినియోగిస్తారు. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. తను మీ ముందు బెస్ట్ యూగా సత్కరించడం ఖాయం. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి గురించి తెలుసుకుందాం. మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ని వదిలించుకోండి. దగ్గర బంధువుల ఇంటికి వెళ్ళటం వలన మీకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. తెలుసుకోవాలన్న జ్ఞానపిపాస మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది. మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో మీ చిరుమందు హాసలకు అర్థం లేదు. నవ్వులకు శబ్దం రాదు. హృదయం కొట్టుకోవటం మర్చిపోతుంది కదా. ఇక మీకు ఇలాంటి ఎన్నో అవకాశాలు వచ్చి మీకు కంపెనీలో ముఖ్యమైన స్థానాన్ని ఇస్తుంది. మనస్సును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో, సమయాన్ని ఎలా స్వాధీనించుకోవాలో తెలుసుకోండి. ఈ రోజు కూడా మీకు ఇలాంటి పనులను చేస్తారు. ఈ రోజు మీ బెటర్ హాఫ్తో పడకపై మీరు చాలా చక్కని సమయం గడుపుతారు. కానీ తమ ఆరోగ్యమే పాడు కావచ్చు. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి గురించి తెలుసుకుందాం. గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది ఆర్థికపరమైన విషయాల్లో మీరు ఏం చెప్పే జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖర్య వలన అన్నిటినీ చేరి చేస్తుంది. అపరితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను, ఇంటి తాలూకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి. ఈ రోజు మీరు డేట్కి వెళ్ళేటట్లయితే వివాదాలకు దారితీసే అంశాలు చర్చకు రానియకండి. మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి. మీరు కూర్చొని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవలసిన అవసరం ఉన్నది. ఈ రోజు మీరెలా ఫీల్ అవుతున్నారో ఇతరులు తెలుపడానికి ఆత్రపడకండి. మీ జీవిత భాగస్వామి అనారోగ్యం మీ పనిలో అడ్డంకిగా మారుతుంది. కానీ ఏదోలా అన్నింటినీ మీరు మేనేజ్ చేసేస్తారు. తదుపరి రాశి కర్కట రాశి. కర్కట రాశి రాశి ఫలాలు చూసుకుందాం. కొంత నిలుపుదల కనిపిస్తుంది. గుండె నిబ్బరం కోల్పోకండి. కని ఫలితాలు వచ్చే వరకు ఇంకా కఠినంగా శ్రమించండి. ఈ అపజయాలన్నీ పైకి ఎదగడానికి మెట్లు కానియండి. క్రైసిస్ క్లిష్ట పరిస్థితుల్లో బంధువు ఒకరు ఆదుకుంటారు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఈ సమయంలో డబ్బు కంటే మీ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. మీ కుటుంబం అంతటికి లబ్ధినిచ్చే ప్రాజెక్టులను ఎంచుకోండి. వృద్ధిలోకి వస్తారు. ప్రేమ ఒక ఊటి వంటిది. పూలు, గాలి, సూర్యరశ్మి, సీతకోక చిలుకలు వంటిది. ఈ రొమాంటిక్ ఫీలింగ్ను మీరు ఈరోజు అనుభూతి చెందుతారు. చిల్లర వ్యాపారాలకు, టోకు వ్యాపారులకు మంచి రోజు. మీకు బాగా దగ్గరన్న వారు మిమ్మల్ని వారితో సమయమును గడపమని కోరుతురు. కానీ సమయము చాలా విలువైనది కనుక మీరు వారి కోరికలను తీర్చలేరు. ఇది మిమ్ములను వారిని కూడా విచారపరుస్తుంది. మీ జీవిత భాగస్వామితో బాధాకరము ఒత్తిడి గల బంధం కలిగి ఉంటారు. అది ఉండవలసిన కంటే ఎక్కువ కాలం కొనసాగుతుంది. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి గురించి తెలుసుకుందాం. జీవితం పట్ల సీరియస్ దృక్పథాన్ని మానండి. చాలా రోజులుగా రుణాల కోసము ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా
కలిసి వస్తుంది. పెద్దవారు కుటుంబ సభ్యులు ప్రేమను శ్రద్ధను కనబరుస్తారు. మీరు రొమాంటిక్ ఆలోచనలలో గతం గురించిన కలలోను మునిగి పోబోతున్నారు. ఆఫీసులో మీ శత్రువులే మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈ రోజు మీ మిత్రులుగా మారనున్నారు. ఈ రోజు మీ సాయంత్ర సమయాన్ని మీ సహోద్యోగులతో గడుపుతారు. చివరిలో మీరు గడిపిన సమయము అనవసరం హృదయనట్టు భావిస్తారు. ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలా చెప్పండి. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి గురించి తెలుసుకుందాం. ఈరోజు మీకు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగులు దిద్దుకోవటానికి చాలినంత సమయం ఉన్నది. పెళ్ళైన వారు వారి ధనాన్ని వారి యొక్క పిల్లల చదువు కోసము ఖర్చు పెట్టవలసి ఉంటుంది. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ క్రొత్త ప్రాజెక్టులు ప్లాన్ గురించి చెప్పడానికి మంచి సమయం. చాలా విభేదాలు ఉన్నప్పటికీ ఈరోజు మీ ప్రేమ జీవితం బాగుంటుంది. మీరు మీ ప్రియమైన వారిని కూడా సంతోషంగా ఉంచుతారు. తగిన పరిజ్ఞానం ఉన్నాయి. చంద్రుడి యొక్క స్థితిగతుల బట్టి మీకు ఈరోజు మీ చేతుల్లో చాలా ఖాళీ సమయమును ఉంటుంది. కానీ మీరు దానిని సక్రమంగా సద్వినియోగించుకోలేరు. మీ మనసు మాటను పూర్తి స్థాయిలో వినేందుకు కావలసినంత సమయాన్ని మీరు మీ జీవిత భాగస్వామి మీకు ఇస్తారు. తదుపరి రాశి తులారాశి. తులారాశి గురించి తెలుసుకుందాం. మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ. మీరు ఈరోజు మీ అమ్మగారి తరపున వారి నుండి ధనలాభాన్ని పొందుతారు. మీ అమ్మగారి అన్నదమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్థిక సహాయం చేస్తారు. దగ్గర బంధువు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనపరచమని కోరవచ్చును. ఆయన అది మీకు సహకారం ఉపకారమే కాగలదు. మీరు కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయశ్వరిని ఈ రోజు మీ పాలిట దేవదూతగా మారగలదు. మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి. మీరు పని చేయబోయే చోట అపరితమైన విజయాన్ని పొందుతారు. మీకు గల నైపుణ్యాలను అన్ని కేంద్రీకరించి పైచేయి పొందండి. ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు. రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు. మీ జీవిత భాగస్వామి మదుపు కన్నా తీయని అని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. నిరాశ దృక్తుత్వం తొలగించుకోవాలి. ఎందుకంటే అది మీ అవకాశాలను కుదించుమేయడమే కాదు, మీ శారీరక స్వస్థతను కూడా చీకపరుస్తుంది. ఈరోజు మీకు మీ మనస్సునకు బాగా దగ్గరైన వారికి గొడవలు జరిగే అవకాశం ఉన్నది. దీని వలన మీరు న్యాయస్థానం మెట్లు ఎక్కవలసి ఉంటుంది. దీని వలన మీరు కష్టపడి పనిచేసి సంపాదించిన ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ తాతగారుల సున్నిత భావాలు సెంటిమెంట్లు దెబ్బతినకుండా మీ నోటిని అదుపులో ఉంచుకోండి. అవి ఇవి వాగే కంటే మౌనంగా ఉండడమే మెరుగు. జీవితం అంటే అర్థవంతమైన సున్నిత భావాలలో ఉన్నదని గుర్తుంచుకోండి. మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటారనే భావనను రానియండి. మీ ప్రేమను వినండి. ఎవ్వరు వేరు చేయలేరు. ఆఫీసులో మీ పని విషయంలో మీ దృక్కోణం మీ పని తాలూకు నాణ్యత ఈ రోజు చాలా బాగా ఉండనున్నాయి. సంఘటనలు మీకు అనుకూలంగా ఉండేలాగా కనిస్తుండడంతో లాభదాయకమై రోజు ఇక మీరు విశ్వ విజేతలవుతారు అన్న మాటే మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందుతున్నారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి గురించి తెలుసుకుందాం. మీ మనసులోకి అవింఛనీయమైన ఆలోచనలు రానివ్వకండి. ప్రశాంతంగాను టెన్షన్ లేకుండాను ఉండటానికి ప్రయత్నించండి. ఇది మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతుంది. ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేశారో వారి ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లోనైనా వారికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఒక శుభవార్త అందే అవకాశం ఉన్నది. అది మిమ్మల్నే కాదు కుటుంబాన్నిటిని ఊపేస్తుంది. మీ అతృప్తను అదుపులో ఉంచుకోండి. కాలం, పని, ధనం, మిత్రులు, కుటుంబం, బంధువులు ఇవన్నీ ఒకవైపు, కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారని రోజు ఏ నిదైన వ్యాపార లీగల్ సంబంధ పత్రమైన పూర్తిగా చదివి గుణర్థాలుంటే అర్థం చేసుకునేదే సంతకం చేయండి.
తొందరగా పని పూర్తి చేసుకోవటము, తొందరగా ఇంటికి వెళ్ళటము ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది. ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది. ఈరోజు ఉదయాన్నే మీరు ఒకటి అందుకుంటారు, దాంతో రోజంతా మీకు అద్భుతంగా గడిచిపోతుంది. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి గురించి తెలుసుకుందాం. మీ కుటుంబ సభ్యులు మీ నుండి ఎంతో ఆశిస్తుంది, అది మీకు చీరకు తెప్పిస్తుంది. ఈరోజు సోమవారం రాక మిమ్మలను అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపవాసనను కలిగిస్తుంది. స్నేహితులు బంధువులు మీకు ఫేవర్లు చేస్తూ అనుకూలంగా ఉంటారు. మీరు వారి సన్నిధ్యంలో చాలా ప్రశాంతంగా ఉంటారు. ప్రేమైక జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. మీ కృషి ఈరోజు ఆఫీసులో మీకు గుర్తింపు తేనుంది. ఈరోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు. ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడరు, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది, కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరగనుంది. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి గురించి తెలుసుకుందాం. ఈరోజు కార్యక్రమంలో ఇండోర్ అవుట్డోర్ అంటే ఇంటి లోపల ఆడేవి బయట ఆడేవి ఉండాలి. ఈరోజు మదుపు చేయడం మానాలి. మీ స్నేహితుని సమస్యలు మీకు బాధ ఆందోళన కలిగించవచ్చును. స్నేహం గాఢమైనందువలన ప్రేమగా మారి ఎదురుస్తుంది. ఆఫీసులో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ గనుక ఉన్నట్టయితే ఆ మంచి రోజు ఈ రోజు కానుంది. సన్నిహితంగా ఉండే అసోసియేట్లతోనే అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చును. అలాగా ఒక టెన్షన్ నిండిన రోజు ఇది. వైవాహిక జీవితపు మధురమను ఈ రోజు మీరు రెండు చేతులు గ్రోలుతారు. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి గురించి తెలుసుకుందాం. మీ నమ్మకం మరియు శక్తి ఈరోజు బాగా ఎక్కువ ఉంటాయి. ఈరోజు మీ తల్లిదండ్రులు మీకు పొదుపు చేటు కొరకు హితబోధ చేస్తారు. మీరు వాటిని శ్రద్ధతో విని ఆచరణలో పెట్టాలి. లేనిచో భవిష్యత్తులో మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలను తెలియజేయటం వలన మీరు కాస్త తెలికి పొందుతారు, కానీ మీ ఆహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది. జాగ్రత్త, ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లర్ట్ లేదా పరిహాసం చేయవచ్చును. వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం, అనుకూలమైన గాలి వీచడం వలన ఎంతో మంచి రోజు కాగలదు. ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సంబంధాలను కూడా డిశ్చార్జ్ చేస్తుంది. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ.